ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాక్రోచ్ జనతా పార్టీకా లేక నిరుద్యోగులకు అంటే ఏం ఆగండి, నేను చెప్తారు? ఒకటి ఎవరికి మీ చెప్తున్నా. మద్దతు తెలుపుతున్నారు? విద్యార్థులకని రాహుల్ గాంధీ నోట ఎక్కడైనా వేరే ఏదైనా మాట వచ్చిందా? విద్యార్థుల మీద ఈ దాడి తప్పు అని ఖండించిర్రా? లేకపోతే మేమేమన్నా కాక్రోచ్ పార్టీయా? లేకపోతే ఇంకొకలా కాదు. అక్కడ మన భారతదేశ పౌరులు, మన భారతదేశ విద్యార్థులు చూసుకుంటూ కూర్చోవడానికి మేము పార్టీలోలము నాయకులం కాదా? దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం మేము. ఇంత పెద్ద దారుణకాండ నడిబొడ్డున జరుగుతుంటే ఎవ్వరికి మనసు చెలించదు, ఎవ్వరు మధ్యలో రారు చెప్పండి. వాళ్ళు సామరస్యంగా చేసుకున్నంతసేపు ఎవ్వరు ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాతనే మళ్ళీ ఒకడు మాట్లాడుతాడు నాతో డిబేట్లో, వీళ్ళకు పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్లో కూర్చోవడానికి వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా? లేకుంటే ఆడపోయి ధర్నాలు దీక్షలు చేయడానికంట. అరే సిగ్గులేని బడవల్లారా, పార్లమెంట్ జరుగుతున్నది, ఈడ పిల్లలు నడి రోడ్డు మీద పోలీస్ అటాకులు చేసి 100 మందిని కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, నెత్తులు పగలు కొడుతున్నారు, గుడ్డలు చింపేస్తున్నారు. ఇష్టానుసారంగా ఆడపిల్లలకి కూడా ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి బట్టలు చింపి పడేస్తున్నారు. అది గూండాలా, రౌడీలా, లేకపోతే నిజమైన పోలీసా? ఎవరు చేస్తున్నారో మీ పార్లమెంటులో కనీసం దాని మీద చర్చ కూడా జరగనీయకుండా మా రాహుల్ గాంధీ గారు చర్చ చేద్దామంటే స్పీకర్ ఏమంటాడు? ప్రభుత్వంతోనే అనుమతి తీసుకుంటాడంట. ఒక స్పీకర్ నోట ప్రభుత్వంతోనే అనుమతి తీసుకుంటాననే పదం ఎట్లా వస్తుంది? ఆయనకు ఆ రైట్ కూడా ఇయ్యలేదా ఈ బీజేపీలో? అంటే ఏం జరుగుతుంది మరి? లోపలను మాట్లాడనీయకపోతే, లోపల దాని మీద ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎక్కడ రావాలి? ప్రజాస్వామ్యం కోసం నాకు ఇంట్లో 4 దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినప్పుడు నాకు ఇంట్లో ఇబ్బందో, నాకు హౌస్ అరెస్టో చేసి ఏమైనా చేస్తాను, నేను నాకు ప్రజాస్వామ్యం ఉన్న వ్యక్తిని నేను బయటికి పోయి మాట్లాడాలనుకోనా? మరి ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి ఈ కాండలో మా పార్టీ చూస్తూ ఊరుకోవాలా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? పొలిటీషియన్స్ కాదా? మేము వాళ్ళకి సపోర్ట్ చేయొద్దా? ఈరోజు మీరున్నారు, రేపు మేము వస్తాం. రేపు ప్రశ్నించేటప్పుడు వాళ్ళు అన్నారా ఆ రోజు మాకు సపోర్ట్ చేసిండ్రా? మేము ఇంతమందికి ఇబ్బంది పెడుతుంటే పిల్లల్ని మేము ఏం చేసినాం, మేము పొలిటీషియన్స్ ఉగ్రవాదులా అని అడుగుతున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్దాం మనం అందరము? సిగ్గుపోతున్నది. మన భారతదేశం మీద ఇట్లాంటి జరుగుతోంది, రక్షణ లేదు అని సిగ్గుపోతుంది. విదేశాలలో మన న్యూస్ టెలికాస్ట్ అవుతుంటే సిగ్గుపోతుంది. ఇట్లా జరుగుతుంది. మరి నేను అడుగుతున్న ఈ బీజేపీలకు, అందులో మరి ఉన్నోళ్ళంతా హిందువులు కాదా? మీరు ఎవరి మీద అటాక్ చేశారు? హిందువులే కదా. కొట్టినోడు హిందువే, చేపించినోడు హిందే, దెబ్బ తగిలింది హిందువులకే, ఈరోజు చచ్చిపోయింది హిందువులే. మరి 80% ఉన్న హిందువులకి నిన్న అటాక్ జరిగింది. మరి నీ హిందుత్వ వాదన ఎక్కడ పోయింది? నా హిందువులకి మొన్న అయోధ్యలో దొంగతనం జరిగితే హిందువుల డబ్బు హిందువులే దొంగతనం చేసినారు. నిన్న నడి రోడ్డు మీద హిందువులు చావు బతుకుల మధ్య లేరా? విద్యార్థులందరూ హిందువులు కాదా 80% మందిలో? మరి ఆ హిందువుల మీద మీ ప్రశ్నలు ఏంటి? ఇది రౌడీలు అనడం ఏంది? అంటే మీకు తగ్గట్టుగా జరిగితే హిందువులు, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉగ్రవాదులా? రైట్. ఇప్పుడు ఢిల్లీలో ఓకే, అక్కడ నిరసన జరుగుతూ ఉంది, రాళ్ల దాడి లేకపోతే లాఠీ చార్జ్ జరిగింది అనుకుందాం. కానీ తెలంగాణలోనిన బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఓవైపు కాంగ్రెస్ వాళ్ళు, మరోవైపు బీజేపీల చేతుల కర్రలు రాళ్లతో కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి. కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు తొడలు కొడుతూ సవాల్ విసడం. మొన్న ఢిల్లీలో ఏదైతే ఆచారం జరిగిందో, రాళ్ళు కర్రలు అవన్నీ ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చినట్టున్నాయి. నిన్న పొద్దున ట్రాన్స్పోర్ట్లో వచ్చినట్టున్నాయి. ఒక లారీ కట్టెలు, ఒక లారీ రాళ్ళు వచ్చినట్టున్నాయి. సేమ్ అదే ట్రెడిషన్ని ఫాలో అయ్యిండ్రు. ఇంకేం చేస్తారు అంటే ముందస్తుగా బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తామంటే ముందస్తుగా రాళ్ళు కట్టెలు రెడీ పెట్టుకొని మా వాళ్ళ మీద దాడులు చేస్తారా మీరు? మీ మీడియా ఛానల్ మీద దాడి చేసినటువంటి ప్రవీణ్ గాయపడితే ఆ పిల్లోడికి కుట్లు పడ్డాయి. లాస్ట్కు మీడియాను వదలరు. అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ఉగ్రవాదిలాగా చూపిస్తారు. ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తారా? ఏంది మీరు మరి హిందువులు కాదా? మరి నువ్వు ఇంకొక మతమోని తిడతావే, మరి ఆ మతముడు చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని దేశం మీద 3 సార్లు ఎన్నికలలో పోయి గెలిచి ఈరోజు హిందువుల మీద దాడి చేస్తున్నారే మీరు? హిందువుల మీద దాడి చేస్తున్నారు. ప్రవీణ్ ముస్లిమా? ప్రవీణ్ మీద ఎందుకు దాడి జరిగింది నిన్న? ప్రవీణ్ మీద ఎందుకు రాళ్ళు కొట్టిండ్రు? ఉద్యోగం చేసుకొని బతికేటాడు, కెమెరా దెబ్బ తగిలితే వాళ్ళ ఓనర్ ఊరుకుంటాడా? ఇప్పుడు బీజేపీలో కర్రల రాళ్ల సంస్కృతి పెరుగుతుందనే చర్చ కూడా రాహుల్ గాంధీ ముక్కులో నుంచి రక్తం గారి, నేను అడుగుతా, నువ్వు అక్కడ సమాధానం చెప్పకపోతే పార్లమెంట్లో, మరి మోదీ ప్రధానమంత్రి కదా, మరి ప్రధానమంత్రి ఇంటి ముంగల కూర్చోవాలి కదా, పోవాలి కదా. మనం కూడా ఇక్కడ ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం కదా. మరి వినకపోతే మనం ఏం చేస్తున్నాం? నాయకుల ఇళ్ళ కాడికి పోయినాం కదా. మరి అట్లనే పోయి సామరస్యంగా కూర్చొని మరి అక్కడ
నిరసన వ్యక్తం చేశారు. పోనీ రాహుల్ గాంధీ ఏమైనా కర్రలు ఇసిరిండా? రాహుల్ గాంధీ ఏమైనా మోదీ ఇంటి మీద రాళ్ళేసి కొట్టిండా? ఏం చేసిండని నడి రోడ్డు మీద ఈడ్చుకొని పోయి గాయమయ్యేటట్టు ముక్కుల నుంచి రక్తం వచ్చేటట్టు కొట్టి మీరు రాహుల్ గాంధీ రక్తం చూస్తారా? ఆ రక్తం కొత్త కాదు, ఆ రక్తం కొత్త కాదు. రాహుల్ గాంధీకి ఒంటిలో వచ్చినటువంటి రక్తము, ఆ రక్తం బొట్ట ఏదైతే భూమి మీద నిన్న పడిందో అలాంటి రక్తం కాదు. రక్తాలని దారం చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్మునికి ఈ దుర్మార్గులే నడి రోడ్డు మీద బుల్లెట్లతో పేల్చి రక్తాన్ని చూసినటువంటి దుర్మార్గులు. అయినా ఆ గుండె లాగలేదు. ఆ గాంధీ కుటుంబం దేశానికి సేవ చేస్తూనే ఉంది. ఇందిరాగాంధీ తూటాలకు బలైపోయి రక్తం చిందించింది. ఈ భూమి మీదనే ఆమె రక్తం పడింది. రాజీవ్ గాంధీ తన జీవితాన్ని చాలించిండు. ఈ భూమి మీదే రక్తం తడిపింది ఆయన రక్తం భూమిని. మరి ఈరోజు రాహుల్ గాంధీ రక్తం చూస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంది? గాంధీ కుటుంబాన్ని ఉంచొద్దు, ప్రశ్నించే గొంతుల్ని మాట్లాడియొద్దు, ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులని మాట్లాడతారా? సిగ్గు లేదు? మీరు రౌడీలు, వాళ్ళు దేశద్రోహులని మాట్లాడిన వాళ్ళని ఒక్కొక్కరిని కేసు పెట్టి లోపలేపియాలి. ఇదే గతంలో మేము ఉన్నప్పుడు ఇట్లనే ఏదైనా జరుగుతున్నానా నీ మీద నువ్వు దేశద్రోహి అంటే నువ్వు పోయి కేసు పెట్టకుంటివా? ఈరోజు ఎక్కడన్నా రక్షణ ఉన్నదా దేశద్రోహి అని అనిపించుకొని మాట్లాడితే దేశద్రోహి అంటారు. కల్వ సుజాత దేశద్రోహి, శ్రీశైలం దేశద్రోహి, ఇంకొకళ్ళు దేశద్రోహి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించిన వాళ్ళందరూ అసలు ఎవరయ్యా దేశాన్ని ప్రేమించేటోళ్ళు? మీరేనా? అసలు చెప్పండి, దేశద్రోహులు కానోళ్ళు ఎవరో చెప్పండి. అట్లనన్నా 130-140 కోట్ల మంది జనాభాలో దేశద్రోహులు కానోళ్ళు ఎవరు? కేవలం బీజేపీ వాళ్ళేనా దేశభక్తులు? నాకు ప్రశ్న వస్తుంది, దేశభక్తులు మీరేనా? అట్లా అంటే కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజీలు అయితే అందరు రాజీనామా చేసిన ఆ రోజు జరిగినటువంటి దాళ్లలో ఏదన్నా జరిగితే ఎవరైనా దీక్షలు చేసినా ధర్నాలు చేసినా ఆ రోజు బయటకు వచ్చి పదవుల్ని వదులుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజు రాజీనామాలు చేసినది. ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ అయితే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసిండు పదవికి. అట్లాంటి స్వభావం ఉన్న పార్టీ మాది. మరి అంటే పోనీ ఒక అందుకు అనుకుందాం, మేమేమన్నా తప్పు చేసింటే మిమ్మల్ని ప్రజలు గెలిపించారు కాబట్టి మీరు ఆ సీట్లో కూర్చున్నారు కదా, మేము తప్పులు చేసినామని మీరు 100 తప్పులు ఇంకా చేస్తారా? నేను ఒకసారి చెప్తా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను ప్రశ్న. అంటే తప్పులు చేసి కాంగ్రెస్ చేసింది కాబట్టి మేము చేస్తున్నామని చెప్పుకుంటారా? ఏం చెప్తున్నారు? 2G స్కామ్ అని చెప్పారు, నిరూపించారా? ఇప్పుడు 5G స్కామ్ మీరు చేస్తారు. ఏం నిరూపించారు? మమ్మల్ని మీరు మా మీద పెట్టిండ్రు అంతే, మా మీద ముద్రేసిండ్రు అంతే. బొంబాయి పేలుళ్ళ మీదే హస్తం ఉంటుంది. అయోధ్యలో దేశం మొత్తం ఆ రోజు అట్టుడికి దేశం మొత్తం అగ్గి గుగ్గిలమైతే ఈ ఆర్ఎస్ఎస్లు బీజేపీ వాళ్ళదే హస్తం ఉంటుంది. ఎక్కడైతే విధ్వంసాలు జరుగుతాయో, ఎక్కడైతే ఈ కర్రలు అయితే ఏవైతే వస్తున్నాయో చూడు, రేపొద్దున ఈ భారతదేశం అంతా ఇదే జరగబోయేది ఉంది. ఇదే అంటే వాళ్ళకు మంచి చెప్పి చూస్తారు, ఓటేస్తే మంచి చెప్పి చూస్తారు వింటే. లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంది? అరాచకాలే. వాళ్ళు ఇక బాతోన్సే నైమానేతో లాతోన్సే అన్నట్టు. ఇప్పుడు మాటలతో వినకపోతే లాతులు ఉంటాయి అనేది అర్థం అనమాట. అంటే ఏంది ఇప్పుడు ఇక వాళ్ళది ఇక బతుకు కష్టం అయిపోయింది కాబట్టి ఏంది వాళ్ళది అసలు స్వరూపం బయటపడింది. లాఠీలు తీసారు వాళ్ళు బయటికి.